సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో నిన్ననే మనకి గుడ్ న్యూస్ అయినటువంటి తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. 7,437 పోస్టులతో మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో పోస్ట్ అనేది వాళ్ళ అన్న ప్రకారమే వాళ్ళు ఏదైతే నోటీస్ ఇచ్చారో దాని ప్రకారమే మనకి రిలీజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే మన ఈ పోస్ట్ అని 7,437 పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి డిస్టిక్ వైజ్గా డివైడ్ చేస్తే, డిస్టిక్ వైజ్గా అండ్ కేటగిరీ వైజ్గా డివైడ్ చేస్తే ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు వస్తాయి, ఏ డిస్టిక్కి ఎన్ని పోస్టులు వస్తాయి అనేది అఫీషియల్గా లిస్ట్ ఇంకా రాలేదు. బట్ కొన్ని టెలిగ్రామ్ ఛానల్స్లో, యూట్యూబ్ గ్రూప్స్లలో కొన్ని వస్తున్నాయి. బట్ అవి ఫేకో రియలో మనం చెప్పలేము కాబట్టి అది నేను మీకు క్లారిటీగా అయితే చెప్పలేను. సో అది అక్కడే చెప్తున్నా. ఇంకోటి ఏంటంటే మనకి ఈ నోటిఫికేషన్ ఆఫ్టర్ మెనీ ఇయర్స్ తర్వాత మనకి ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. సో కాంపిటీషన్ అనేది చాలా అంటే చాలా గట్టిగా ఉంటుంది. మీరు ఎలా చదువుతారో ఒక్కసారి ఆలోచించుకోండి. పోస్టులు కూడా చాలా తక్కువ ఉన్నాయి, అది మైండ్లో పెట్టుకొని చదవండి మీరు. సో నేనేంటంటే ఇప్పుడు నేను ఒకటి ప్రిపేర్ చేసిన, సో నా ఎస్టిమేషన్ ప్రకారం అండ్ కొంచెం గూగుల్ అండ్ కొన్ని టెలిగ్రామ్ ఛానల్స్, వాట్సాప్ గ్రూప్స్, దీంట్లో ఒక ఎస్టిమేషన్ వేసుకొని మా డిస్టిక్ సూర్యాపేట. సో మా డిస్టిక్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఆ పోస్టులలో ఎన్ని కేటగిరీలు ఉన్నాయి, ఆ కేటగిరీస్కి ఎన్ని పోస్టులు డివైడ్ చేసినాం. సో మా దాంట్లో మొత్తం మా సూర్యాపేట డిస్టిక్లో 159 పోస్టులు అయితే ఉన్నాయి సివిల్ కానిస్టేబుల్. సో సివిల్ కానిస్టేబుల్ 159 పోస్టులు ఉన్నాయి కాబట్టి దీంట్లో మనకి కేటగిరీ వైజ్గా చూసుకుంటే ఓసీ వాళ్ళకి 14 పోతాయి అన్నమాట. ఓసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మా డిస్టిక్లో, సూర్యాపేట డిస్టిక్లో, వాళ్ళకి 14 సివిల్ కానిస్టేబుల్ పోస్ట్ అనేది వాళ్ళకి వెళ్ళిపోతాయి. తర్వాత ఈడబ్ల్యూఎస్, ఎకనామికల్ వీకర్ సెక్షన్, సో వీళ్ళకైతే 16 ఉన్నాయన్నమాట సివిల్ కానిస్టేబుల్ పోస్టులు. సో ఈ 16 అయితే పోతాయి అన్నమాట వాళ్ళకి. ఇంకా రిమైనింగ్ ఎస్టీ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకు కూడా 60 అయితే ఉన్నాయన్నమాట. 16 ఉన్నాయి. సో వాళ్ళకి 16 ఉంటాయి. ఎస్సీలో ఇప్పుడు ప్రజెంట్ అయితే, సో ఎస్సీకి అనగానే నేను ఒకటి విషయం చెప్తాను మీకు. సో ఎస్సీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కింద వాళ్ళ క్యాస్ట్ అనేవి డివైడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఏప్రిల్ 1 లోపు మీ క్యాస్ట్ అనేది కొత్త క్యాస్ట్ అయి ఉండాలి. ఏప్రిల్ 1 లోపు అయి ఉండాలి. వెనకాలది మీకు మళ్ళీ డాక్యుమెంట్లో కావచ్చు, అప్లికేషన్లో కావచ్చు, అది కొంచెం ఇబ్బంది అవుతుంది. సో గ్రూప్ 2 ఏప్రిల్ బిఫోర్ కాకుండా ఆఫ్టర్ ఉండే విధంగా చూసుకోండి. సో ఇప్పుడు ఎక్కడికి వచ్చినాను, ఎస్సీ వాళ్ళకి ఎన్ని పోస్టులు ఉంటాయి. ఎస్సీ వాళ్ళ గ్రూప్ 1లో ఎస్సీ వాళ్ళకి 2 పోస్టులు ఉన్నాయి అనమాట సూర్యాపేట డిస్టిక్లో. ఇది నేను చెప్పేది గమనించగలరు, ఓన్లీ సివిల్ కానిస్టేబుల్ మాత్రం 2 పోస్టులు ఉన్నాయి అనమాట. ఇంకా ఎస్సీ గ్రూప్ 2లో వీళ్ళకైతే 14 పోస్టులు ఉన్నాయి. ఇంకా ఎస్సీ గ్రూప్ 3లో ఎస్సీ వాళ్ళకి 7 పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఇంకా బీసీఏ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే 11 పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఇంకా బీసీబీ వాళ్ళకి 16 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. బీసీడి వాళ్ళకైతే 2 పోస్టులు ఉన్నాయన్నమాట సివిల్ కానిస్టేబుల్. ఇంకా బీసీడి వాళ్ళకి యాక్చువల్లీ 11 పోస్టులు ఉన్నాయి సివిల్ కానిస్టేబుల్, అది 2 కాదు. ఇంకొకటి బీసీఈ వాళ్ళకి సో 6 పోస్టెస్ అయితే ఉన్నాయన్నమాట. 6 పోస్టులు ఉన్నాయి సివిల్ కానిస్టేబుల్. ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 ఉన్నాయి. అదర్ స్పోర్ట్స్ కోటా వాళ్ళకైతే 3 ఉన్నాయి. నెక్స్ట్ అదర్స్ వాళ్ళకైతే 8 పోస్టులు అయితే ఉన్నాయి అనమాట. మొత్తం 159 పోస్టులు. సో మన సూర్యాపేట డిస్టిక్కి సంబంధించి ఇక్కడ 159 పోస్టులు అయితే రావడం జరిగింది. సో దీంట్లో కేటగిరీ వైజ్గా ఎవరికి ఎన్ని డివైడ్ చేసినా కూడా
నేను ఎస్టిమేషన్ చేసి చెప్తాను మీకు. సో ఇంకా మనం నోటిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. సో నోటిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే ఆఫ్టర్ మెనీ ఇయర్స్ తర్వాత మనకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో దీంట్లో కొన్ని చేంజెస్ అయితే చేసినారనమాట. ఇప్పుడు ఏంటంటే ఆ చేంజెస్ గురించి అయితే నేను నెక్స్ట్ వీడియోలో మాట్లాడతా. ఎందుకంటే నాకు కూడా క్లారిటీగా తెలియదు. నేను తెలుసుకొని అనాలిసిస్ చేసి రీసెర్చ్ చేసి సో మీకు చెప్తా. ఎందుకంటే మనం చెప్పే మాట చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే ఒక్కసారి మన నోటి నుంచి మాట వెళ్తే అది వెనక్కి తీసుకోవడం చాలా కష్టం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డిస్టిక్ ఏది, మీ డిస్టిక్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, మీ డిస్టిక్లో ఉన్నటువంటి కేటగిరీ ఏంటి, ఆ కేటగిరీలో మీకు ఎన్ని పోస్టులు ఉన్నాయి అన్నీ చూసుకోండి. ఫస్ట్ చూసుకున్న తర్వాత సో ఆల్రెడీ మీరు ప్రిపేర్ అయ్యి ఉంటే నో ప్రాబ్లం. సో రివిజన్ అండ్ కొత్త టాపిక్స్ చదవండి. సో ప్రిపేర్ కాలేదు అంటే మాత్రం మీరు ఫస్ట్ అయితే జీరో సెంటర్కి వెళ్ళి సిలబస్ కాపీ తెచ్చుకోండి ఫస్ట్. సో ఇది సిలబస్ కాపీ అనమాట. సో సిలబస్ కాపీ అయితే మీరు మీ చేతిలో ఖచ్చితంగా ఉండాలి. సిలబస్ కాపీ లేని మీరు ఎంత చదివినా కానీ వేస్ట్. మీరు ఎక్కడికి వెళ్ళినా మీ చేతిలో మాత్రం ఇది ఖచ్చితంగా ఉండాలి. మీ చేతిలో మీన్స్ మీ చేతిలో లేకపోయినా కానీ ఒక కాపీ తీసి పెట్టుకోండి మీ చేతిలో. ఇది ఎందుకన్నా మంచిది. సో నువ్వేం చదువుతున్నావు, నీకు ఏ టాపిక్ చదివినావు, నువ్వు ఇంకా ఎన్ని కవర్ చేయాలి, ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి అనేది నీకు అనేది ఒక అవగాహన వస్తుంది అనమాట. నేను ఎంత పర్సెంటేజ్ చదివినా నేను ఇంకా ఎంత చదవాలి అనేది నీకు తెలుస్తుంది. సో ఇది ఒకసారి గమనించు. ఇంకోటి ఏంటంటే యాక్చువల్లీ చదువుకుంటూ వెళ్తున్నారు, బట్ ఏంటంటే మీరు చదివేటప్పుడు మాక్ టెస్ట్ అనేది ఖచ్చితంగా రాయండి. ఇప్పుడు ప్రిలిమినరీ ఎగ్జామ్కి అయితే క్వాలిఫై అవ్వడానికి అయితే నాకు తెలిసి బీసీ వాళ్ళకి 25% అనమాట. ఇంకా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇంకా తక్కువ ఉంటుంది. యాక్చువల్లీ ఇది బీసీ వాళ్ళకైతే నాకు తెలుసు. ఓసీ వాళ్ళకి సంథింగ్ 40 ఏమో ఉంటుంది, 30 అనుకుంటా, 30 ఏమో ఉంటుంది. సో కరెక్ట్గా తెలియదు మీకు, నాకు కూడా నేను తెలుసుకొని చెప్తా. బీసీ వాళ్ళకైతే తెలుసు నాకు, వాళ్ళకైతే 40 మార్క్స్ అంటే 25 మార్క్స్ రావాలి. 25 మార్క్స్ కాదు, 25% రావాలి. సో ఇది కాపీ అయితే మీ దగ్గరే తెచ్చుకోండి. ఇంకొకటి, మీరు ఫిట్నెస్ ఎలా మెయింటైన్ చేస్తారు? ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మీరు గ్రౌండ్ స్టార్ట్ చేస్తారా, లేకపోతే ప్రిలిమ్స్కి చదువుకుంటూనే గ్రౌండ్ చేస్తారా? ఒకసారి డిసైడ్ చేసుకోండి. డిసైడ్ చేసుకొని మీరు ఆలోచించండి. సో నేను ఉత్తగానైతే చెప్పలేను డైరెక్ట్ మీరు రీచ్ చేయండి అని. సో డిపెండ్ ఆన్ యువర్స్, మీ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి నేను ఎటువంటి డెసిషన్ ఇట్లా మీకు డైరెక్ట్ చెప్పలేను. ఇంకోటి ఏంటంటే మీరు చదివేటప్పుడు ఎన్ని గంటలు చదువుతారు, ఎంత చదువుతారు, మీకు ఒక అవగాహన అయితే ఉంటారనమాట. అది లేకపోతే మీరు ఎంత చదివినా కూడా వేస్ట్. ఇంకోటి ఏంటంటే మీ హెల్త్, మీ హ్యాబిట్స్, మీ మార్నింగ్ ఏ టైం లేస్తున్నారు, ఏ టైం పడుకుంటున్నారు, ఇప్పటి నుంచి మీకు ప్రతి ఒక్క మినిట్, ప్రతి ఒక్క సెకండ్, ప్రతి ఒక్క మూమెంట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఉన్న ఈ 4 monthsలో ఖచ్చితంగా మీరు యూజ్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది, ఇంకొక 2-3 వీక్స్లో అప్లికేషన్స్ కూడా స్టార్ట్ అవుతాయి. సో దీనికి సంబంధించి బయట ఎన్నో ధర్నాలు సంథింగ్ కొంచెం జరుగుతాయి. జియో 46 సంథింగ్ లాంటి గురించి జరుగుతూ ఉంటాయి. అవి జరుగుతాయి, వాళ్ళు చేసే వాళ్ళు చేస్తారు. సో మనమైతే ప్రిపేర్గా ఉండాలి కదా. సో ఒకసారి అయితే మన గురించి ఆలోచించుకుందాం. ఇంకా నేను ఒక్కటే చెప్పగలుగుతా, నేను చెప్పింది ఇప్పుడు మీకైతే ఫస్ట్ అయితే సిలబస్ కాపీ అయితే మీకు ఎక్కడైతే పెట్టుకోండి. మీ సబ్జెక్ట్ అంటే ఇప్పుడు మీ డిస్టిక్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి, మీ డిస్టిక్ ఎన్ని పోస్టులు ఉన్నాయి, అవి ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి అది ఒకసారి చూసుకోండి. సిలబస్ దగ్గర పెట్టుకోండి. ఇంకా ప్రపంచాన్ని మర్చిపోండి. నీకు బయట విషయాలతో సంబంధం లేదు. ఈ 4 months 6 months నువ్వు ఏం చేస్తావో, ఎలా చేస్తావో నీకు తెలియదు. కానీ ఉండు, అవైలబుల్లో ఉండదు, టచ్లో ఉండు, కానీ మరీ టచ్ అవ్వదు. సో ఇది చెప్పగలుగుతాను నేనైతే. ఇంకా నాకు కొన్ని ఇన్ఫర్మేషన్స్ తెలియాల్సి ఉంది, నేను అవి తెలుసుకుంటున్నా. నోటిఫికేషన్ గురించి తెలుసుకున్న తర్వాత మీకు నేను ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. సో ప్రజెంట్ అయితే
నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మీకు నేను చెప్పాను. సో ఫర్దర్గా నాకు ఇంకా ఇన్ఫర్మేషన్ అనేది చాలా తెలియాల్సి ఉంది. అది తెలిసిన తర్వాత మీకు చెప్తాను. సో అంతవరకు అయితే మీరు ప్రిపేర్గా ఉండండి, టైం వేస్ట్ చేయకండి. సో ఆల్ ద బెస్ట్ అందరికీ. అందరూ ప్రిలిమినరీ ఎగ్జామ్ మంచిగా రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీతో పాటు నేను కూడా ఒక తోటి యాస్పిరెంట్ని. సో మేబీ నాకు తెలిసి ఇంకా నేను వీడియోస్ తక్కువ తీస్తా బట్ ఎక్కువ తీయను, చాలా తక్కువ తీస్తాను వీడియోస్. ఎందుకంటే నేను కూడా మీ కాంపిటీషన్లో ఉన్నా కాబట్టి సో నేను తీయలేని వీడియోస్ తీస్తా, కానీ తక్కువ రేర్. ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే తీస్తా. ఇది ఏంటంటే ఇది జస్ట్ నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నా. ఈ వీడియో లాస్ట్ వరకు ఎవరైతే చూసినారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో మరో ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోలో మిమ్మల్ని అయితే కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. సో అందరికీ ఆల్ ద బెస్ట్. మంచిగా చదువుకోండి, టైం వేస్ట్ చేయకండి. ఇంకొకటి, టైం వేస్ట్ చేయకండి. అర్థమైందని ఏం చెప్తున్నా? టైం వేస్ట్ చేయకండి.